మాఫియా అని వాళ్ళు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మాఫియా మీరు సరైనది కాదని చెప్పారు మేడం, దీనిపైన మీ కామెంట్. మావి గన్ ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావి గన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానీలు అని ఎందుకన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు దోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారికి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే. మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పార్లమెంటులో కూడా మా మణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి మళ్ళీ స్పష్టం చేశారు. మేము అమరావతికి మద్దతు ఇస్తూనే అమరావతికి అప్పులు ఇవ్వకండి, అమరావతి కట్టడము కేంద్రం బాధ్యత, అమరావతి కట్టడానికి ఎన్ని అయితే డబ్బులు అవుతాయో పూర్తిగా నిధులు ఇవ్వండి తప్పితే మాకు అప్పులు ఇవ్వద్దండి అని చెప్తూ స్టేట్ రీఆర్గనైజేషన్లో పెట్టిన అన్ని వాగ్దానాలను హామీలను కూడా గుర్తు చేస్తూ అవన్నీ కూడా నెరవేర్చాలి అని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అది మా వైఖరి. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతికి మద్దతు ఇవ్వడమే కాదు, అమరావతికి కావాల్సిన ఏ సహకారమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఇట్. కేవలం అమరావతికి మేము మద్దతు ఇచ్చినందుకు, మావి గన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు నేనేదో ఎవరి దత్తపుత్రిక, మోదీ గారి కూటమి దత్తపుత్రిక, కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు.
ఆయన ఓటు బ్యాంకు అనుమతించదు. కాబట్టి బీజేపీతో మోడీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారి దత్తపుత్రుడిగా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మోడీ గారి దగ్గర ప్రస్తావన తెచ్చిందే లేదు. కాబట్టి వీళ్ళు మోడీ గారికి దత్తపుత్రుడిగా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా అలాగే వ్యవహరిస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా, మాకు అవసరం లేదు. చంద్రబాబు గారితో మేము అక్రమ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, మాకు రాదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఏ లెగసీనైతే కాంగ్రెస్ పార్టీకి వదిలి వెళ్ళారో ఆ లెగసీని మోస్తున్న వాళ్ళం మేము, ఆ ఐడియాలజీని మోస్తున్న వాళ్ళం మేము. మీలాగా బీజేపీకి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళం కాదు మేము. రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన వారసులుగా, ఐడియాలజీకి మేము నిజమైన వారసులుగా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ పేర్లు వాడుకొని చిచ్చు పెడుతుంటే మేము వ్యతిరేకిస్తున్నాం. పైగా ఏమన్నారండి, బొత్స అదేంటిది కాదు ఆయన కాదన్నా, మొన్న మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు, మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు. అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ మేము ప్రజల పక్షాన పోరాటం ఏం చేశాము అని అడుగుతున్నారు కదా. మేమేనండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది. విశాఖ స్టీల్కైనా మేమే పోరాటాలు చేశాం, రైతుల పక్షాన మేమే పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రగా 50 రోజుల వ్యవధిలో ప్రతి పార్లమెంటులో 2-3 గ్రామాలు తగిలేటట్టు యాత్రలు చేసింది మేము, మీరు కాదు. వైసీపీ చేసిందల్లా బల ప్రదర్శన యాత్రలు. ఆ యాత్రల్లో భాగంగా జనాలు కార్ల కింద పడుతున్నా పట్టించుకోకుండా పోతున్నది మీరు. మూకల పిచ్చి ఉన్నది మీకు, మాకు కాదు. మేము ప్రజలకు మేలు చేయాలనే ఈ యాత్రలు చేస్తున్నాం. మండుటి ఎండల్లో ఈరోజు సిపిఐ వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకు కూడా మద్దతు పలకడానికి వచ్చాం. ఈ కార్యక్రమం చేస్తున్నది మేము. కాబట్టి మీకు ఎలాగో కుక్కలను మీరు ఒప్పుకున్నారు, మీరు మొరుగుతూనే ఉంటారు, మీ నైజమే అది. ఇక మేము సమాధానం చెప్పాలి అనుకోవటం లేదు. మీరేమన్నారు? బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తం ఉందని చెప్పాడు. అవన్నీ నాకు తెలియదన్నా. కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.